వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండే తోక చేపల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్లో 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, దాల్చిన చెక్క 1, యాలకులు 2, లవంగాలు 3 వేసుకుని ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజుది 1, టమాటా 1 మీడియం సైజుది వేసుకొని కొద్దిగా అల్లం, వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి. అల్లం కంటే వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుని వేసుకుని ఇవన్నీ కూడా మెత్తని పేస్టులా అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మట్టి పాత్రలో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేపలు ఇంచుమించు 400 గ్రాముల వరకు ఉంటాయి. ఈ తోక చేపలను వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 5 లేదా 6 టీ స్పూన్ల నిండా కారం, ఉప్పు తగినంత, 1/2 కప్పు నూనె వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, నూనె చేపలకు బాగా పడుతుంది. ఇలా కలుపుకొని మీరు 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి మసాలాను ఇందులో వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో 3/4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఇది బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇది మనం ఇగురు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మట్టి దాకాలో వండేటప్పుడు కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసినా కూడా వేడికి ఇంకా ఎగురుతుంది. కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. తోక చేపల ఇగురు రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.